హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో అందరూ కూడా సీట్ అలాట్మెంట్స్ చూసుకొని ఉంటారు కదా. ఇఫ్ ఎవరికైనా కాలేజెస్ అలాట్ అవ్వకపోతే సెకండ్ కౌన్సిలింగ్లో ఏం చేయాలి అనేది ప్రతిదీ డీటెయిల్డ్గా నేను వివరణ ఇస్తూ మీకు ఒక వీడియో చేస్తాను. వెయిట్ చేయండి. అలాట్ కాలేని వాళ్ళు ఎవరు కూడా వర్రీ కాకండి. చెప్పడం చాలా చిన్న పదం నాకు, బట్ తీసుకోవడం అనేది చాలా కష్టం, మీకు అర్థమైంది. ఓకే, వెయిట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెకండ్ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది ఆల్రెడీ వీడియో చేశాను, చూడండి. ఇప్పుడు ఈ పర్టికులర్ వీడియో ఎవరైతే ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చిందో ప్రతి ఒక్కరు కూడా చూడవలసిన వీడియో, షేర్ చేయండి. ఓకే, ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు కూడా. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి కాలేజ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు, ఆల్రెడీ ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్ట్ చేశారు, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి దట్ కాలేజ్ రిపోర్టింగ్ చేయడానికి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. కాలేజ్ రిపోర్టింగ్ డేట్స్ అన్నీ కూడా ప్రీవియస్ వీడియోలో చూసుకోండి. కాలేజ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు ఫీ పేమెంట్ ఉంటుందా లేదా అనేది కూడా నేను చెప్తాను. ఓకే, సో ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, హియర్ నేను లిస్ట్ చేశాను అన్నీ కూడా. ఫస్ట్ ర్యాంక్ కార్డ్, ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డ్ కావాలి. అండ్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, మీ సీట్ అలాట్మెంట్ ఆర్డర్లో కూడా మీకు మెన్షన్ చేశారు దట్ దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ సబ్మిటింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫర్ ది పర్టికులర్ ఇన్స్టిట్యూట్ అని. వాళ్ళు అలా మెన్షన్ చేసినంత మాత్రాన కాలేజ్ వాళ్ళు తీసుకోకూడదని లేదు. ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి. ఈవెన్ నేను చదివేటప్పుడు నా కాలేజ్ కూడా నా ఒరిజినల్స్ తీసుకుంటాయి చాలా కాలేజెస్. అక్కడ మెన్షన్ చేసినంత మాత్రాన ప్రతి కాలేజ్ వదిలేస్తున్నాయని ఏం కాదు. ఓకే, చూసుకోండి మరి అది. అండ్ ర్యాంక్, ఇప్పుడు ఎవరైతే చూడండి, ఫస్ట్ ఇది మాట్లాడదాం. ఫస్ట్ ర్యాంక్ కార్డ్, ఏపీ ఈసెట్ ర్యాంక్ కార్డ్ వస్తుంది కదా అది. అండ్ సీట్ అలాట్మెంట్ ఆర్డర్, తర్వాత జాయినింగ్ యాక్సెప్టెన్స్ లెటర్, సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తారు కదా, ఆ ప్రింట్ చేసింది. అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్, ఎస్ఎస్సి, సిబిఎస్ఈ, ఐసిఎస్సి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, 10th క్లాస్ సర్టిఫికేట్, ఈక్వలెంట్ సర్టిఫికేట్ ఉంటుంది కదా అది. డిప్లొమో మార్క్స్ మెమో, ఓకే, డిప్లొమో మార్క్స్ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఎవరైతే ఉందో వాళ్ళు ఇవ్వచ్చు, లేదా మార్క్స్ మెమోస్ అయినా జెరాక్స్లు తీయించి ఇవ్వండి. అండ్ అలానే స్టడీ సర్టిఫికేట్, ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా జెరాక్స్లు తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 6th to డిప్లొమో, ఓకే, 6th standard to డిప్లొమో. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా మాట్లాడతాను, వెయిట్ చేయండి లాస్ట్ వరకు. డౌట్స్ మీకు ఏవొస్తాయో అవే నేను మాట్లాడతాను ఇప్పుడు. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ ఆర్ రేషన్, ఈడబ్ల్యూఎస్ ఉంటే ఓసీ స్టూడెంట్స్ ఇఫ్ అప్లికబుల్, అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్, టీసీ, డిప్లొమో టీసీ 10th కాదు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. ఇవి ఎక్కడ మెన్షన్ చేయరు, నేను మెన్షన్ చేస్తున్నాను. ఎందుకంటే కాలేజ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు మీరు ప్రాసెస్ ఉంటుంది కదా, ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీకు ఏంటంటే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అడుగుతారు. వై? బికాస్ డిపార్ట్మెంట్ లైబ్రరీకి ఒకటి, సెంట్రల్ లైబ్రరీకి ఒకటి, అండ్ అలానే మీ రికార్డ్స్ మెయింటైన్ చేయడానికి 3, అలా చాలా ఫొటోస్ అడుగుతారు. కాబట్టి అందరూ కూడా 5 to 8 పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ క్యారీ చేయడం చాలా మంచిది. మీ దగ్గర ఉంటాయి కదా, క్యారీ చేయండి లేటెస్ట్వి. అండ్ పీహెచ్ క్యాప్, ఎన్సీసీ స్పోర్ట్స్, మైనార్టీ, నాన్ లోకల్, ఇవన్నీ కూడా మీకు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ ఇఫ్ యూ ఆర్ అప్లికబుల్ అనేది మీకు తెలుసు కాబట్టి అవి తీసుకొని వెళ్ళండి. ఇవి తీసుకొని వెళ్తే సరిపోద్ది. అండ్ 1 point మెన్షన్ ఇట్ ఏంటంటే అది టీసీ, డిప్లొమో టీసీ ఇంకా ఇవ్వలేదన్నా, ఇవ్వకపోయినా పర్లేదా? ఎస్, నో ప్రాబ్లం. వాళ్ళ దగ్గర ఒక షీట్ ఉంటుంది మీ రిలేటెడ్గా, ఆ షీట్లోని మీరు ఏవైతే ఇచ్చారో అవి టిక్ చేసి, ఏవైతే ఇవ్వలేదో అవి రాంగ్ మార్క్ అయితే పెడతారు. అంతే తప్ప కాలేజ్ రిపోర్టింగ్లో వాళ్ళు అడిగింది ప్రతి ఒక్కటి ఫస్ట్ డేనే ఇచ్చేయాలంటే మన దగ్గర ఉండద్దా? ప్రీవియస్ కాలేజెస్లో మనీ పే చేయలేకపోయినా మన దగ్గర ఉండవు. అండ్ అలానే ఏవైనా అదర్ ఇష్యూస్ అయి ఉండొచ్చు. కాబట్టి ఒరిజినల్స్ ఇస్తే ఒరిజినల్స్ దగ్గర రైట్ పెట్టుకుంటారు, జెరాక్స్లు ఇస్తే జెరాక్స్ల దగ్గర రైట్ పెట్టుకుంటారు. ఒకవేళ ఇవ్వకపోతే దాన్ని రాంగ్ మార్క్ చేసుకుంటారు. జాయిన్ అయిన తర్వాత కొంత టైంలో మీరు ఇచ్చేయాలి, అర్థమవుతుంది కదా. అండ్ డిప్లొమో మార్క్స్ మెమోస్ విషయానికి కూడా ఇదే. ఒకవేళ రీసెంట్గా ఇన్స్టెంట్ సప్లీ పాస్ అయ్యి వెళ్ళిన వాళ్ళు కానీ, రీసెంట్ సప్లీస్లో వాళ్ళకి అప్పుడే మార్క్స్ మెమోస్ ఒరిజినల్స్ రావు. అవి ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు జెరాక్స్లు ఇవ్వండి. అవి అడుగుతారా లేదా అని నాకు తెలియదు, బట్ అయితే జెరాక్స్లు అయితే ఇవ్వండి ఖచ్చితంగా, అర్థమవుతుందా. సో ఇవన్నీ కూడా మీరు తీసుకొని వెళ్ళాలి. ఒరిజినల్స్ అయితే ఒరిజినల్స్, జెరాక్స్లు అయితే జెరాక్స్ ఇచ్చేయండి. అర్థమైందా? ఎవరి కాలేజ్ అలా అడుగుతారు. నెక్స్ట్ థింగ్ వచ్చేసి టీసీ కోసం అయితే మీరు చెప్పండి టైం పడుతుందని. ఓకే, ఇంకా అంతే, ఇవి తీసుకెళ్తే సరిపోతుంది. అండ్ ఒరిజినల్స్ దయచేసి ఎవరికైతే సెకండ్ కౌన్సిలింగ్ పెట్టుకుంటాం అనే ఉద్దేశం ఉందో వాళ్ళెవరూ కూడా ఇవ్వద్దు. వై? బికాస్ మీ పర్టికులర్ కాలేజ్ సెకండ్ కౌన్సిలింగ్ వస్తే మీ సర్టిఫికేట్స్ అన్నీ రిటర్న్ చేసేస్తే పర్వాలే, మళ్ళీ మీకు ఇబ్బంది పెట్టేటట్టు చేసిందంటే మీరే సఫర్ అవుతారు. సెకండ్ కౌన్సిలింగ్ పెట్టే ఉద్దేశం ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరు ఈ మాట డైరెక్ట్గా వాళ్ళతో చెప్పడం కానీ, లేదా మీరు రిక్వెస్ట్ చేయడం కానీ చేసి ఒరిజినల్స్ అడిగితే హోల్డ్ చేయండి. ఓకే, అది ప్రాసెస్ నేను చెప్తున్నాను కదా, గుర్తుపెట్టుకోండి ప్రతి పాయింట్. అండ్ ఫీ పేమెంట్ ఉంటుందా అంటే కాలేజ్ రిపోర్టింగ్లో ఎస్ ఆబ్వియస్లీ అంటే బిల్డింగ్ ఫండ్ అంటూ ప్రతి కాలేజ్కి కొంత అమౌంట్ ఉంటుంది. ట్యూషన్ ఫీజు అనేది మొత్తం ఏపీ గవర్నమెంట్ భరిస్తే బిల్డింగ్ ఫండ్ అనేది ఇంత ఉంటుంది. ఆ పర్టికులర్ అమౌంట్ అనేది మీరు కాలేజ్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కొన్ని కాలేజెస్ అడిగితే తర్వాత కొన్ని కాలేజెస్ రిపోర్టింగ్ చేంజ్ చేసుకొని తర్వాతైనా ఫీ పేమెంట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడే ఒకవేళ మీకు ఆ కాలేజ్ ఇంట్రెస్ట్ ఉంది, ఫస్ట్ కౌన్సిలింగ్లోనే జాయిన్ అయిపోదాం, వాళ్ళు
బిల్డింగ్ ఫండ్ అడిగారు అనుకుంటే మీరు పే చేయొచ్చు. అది ఎంత ఉంటుందంటే 1000 రూపాయల నుండి 30,000 వరకు కాలేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది బిల్డింగ్ ఫండ్ అనేది. అసలు ఉండదు కూడా కొన్ని కాలేజెస్కి, అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ కాలేజ్ వాళ్ళు ఆ రోజు మీకు బిల్డింగ్ ఫండ్ పే చేయమని అడగకపోతే మీరు తెలుసుకోండి ఎంత బిల్డింగ్ ఫండ్ ఉంటుంది, అసలు కట్టాలా వద్దా. అర్థమైందా? ప్రతి పాయింట్ అందుకే మెన్షన్ చేస్తున్నాను. బీ కేర్ఫుల్ వైల్ యు ఆర్ అప్లయింగ్ ఫర్ సెకండ్ కౌన్సిలింగ్, దట్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు అప్లై ఫర్ సెకండ్ కౌన్సిలింగ్. డోంట్ డూ దీస్ థింగ్స్ లైక్ సర్టిఫికేట్స్ ఇవ్వడం, మనీ పే చేయడం, ఇలాంటివి కొంచెం చూసుకొని జాగ్రత్తగా చేయండి. అర్థమవుతుందా? ఇదే ఈ పర్టికులర్ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. రిపోర్టింగ్ డేట్స్లోనే వెళ్ళండి. డేట్స్ అయిన తర్వాత వెళ్తే యాక్సెప్ట్ చెయ్యరు. మీ కాలేజ్ వేరే వాళ్ళకి అలాట్ అయిపోతాయి. అవుతుందా? గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్.